రాబరీ కేసులో ఛేదించిన సారవకోట పోలీసులు. సారవకోటలో ఇటీవల జరిగిన రాబరీ కేసుపై పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 18న నక్కల మణికంఠ స్థలం కొనుగోలు చేసేందుకు బిడ్డిక యువరాజు అనే వ్యక్తికి స్థలం చూపించమని కోరగా ధర్మలక్ష్మీపురం వద్ద ఒక స్థలం ఉందని నక్కల మణికంఠకు బిడ్డిక యువరాజు తెలిపాడు. అయితే స్థలం చూసేందుకు వచ్చేటప్పుడు 10 లక్షల రూపాయలు టోకెన్ డబ్బు పట్టుకొని రమ్మని బిడ్డిక యువరాజు అనడంతో డబ్బు పట్టుకొని స్థలం వద్దకు వచ్చిన నక్కల మణికంఠకు ఏపీ 39 MS 6084 కారులో పోలీస్ డ్రెస్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నక్కల మణికంఠ వద్ద ఉన్న 10 లక్షల రూపాయలు బెదిరించి బలవంతంగా తీసుకొని పరారయ్యారు. దీంతో బాధితుడు నక్కల మణికంఠ అదే రోజు సాయంత్రం సారవకోట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తమ స్టైల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దీంతో వారం రోజుల్లోపే 6 నిందితుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 4,80,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ బాలచందర్ రెడ్డి తెలిపారు. అరౌండ్ 1 గంటకు ఆ టైంలో జరిగింది. ఈ కంప్లైంట్ తర్వాత ఆ కార్ ఏదైతే వెళ్ళిపోయిందో ఆ కార్ని కొంచెం దూరం చేసి కానీ తర్వాత అది దొరక్క అదే రోజు సాయంత్రం 8:30కి సారవకోట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద ఈ కేసు కట్టేసి ఈ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇది రాబరీ కేసు కాబట్టి ఇన్స్పెక్టర్ గారి ఇన్వెస్టిగేషన్ ఇది. నర్సనపేట ఇన్స్పెక్టర్ ప్రసాదరావు గారు చేశారు ఇన్వెస్టిగేషన్. దీని ప్రకారము మొత్తంగా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 12 మంది అక్యూజ్డ్ అని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ 12 మందికి గాను నిన్న 6 మందిని అరెస్ట్ చేశాము. దాంట్లో A1 A2 వచ్చేసి ఈ భామిని మండలంలో నులకజోడు అనే విలేజ్ దగ్గర అరెస్ట్ చేశాము. A3 నుంచి A6 ఈ నలుగురిని మాత్రము ఈ సీతా చెరువు పర్లాకిమిడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 4,80,000 రూపాయలు అంటే 10 లక్షలు పోతే ప్రస్తుతానికి 4,80,000 రూపాయలు రికవరీ జరిగింది. అలాగే వీళ్ళు ఈ క్రైమ్కు ఏదైతే వాడిన వెహికల్ ఉందో TU300 ఈ మహేంద్ర కంపెనీకి చెందిన కార్ ఇది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి AP 39 NS 6084. ఈ కారులోనే వచ్చేసి వీళ్ళు ఈ డబ్బును తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఇంకొక రెడ్ కలర్ది గ్లామర్ మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి రికవరీ వచ్చేసి A1 దగ్గర నుంచి 3 లక్షలు, A2 దగ్గర నుంచి 50,000, అలాగే మిగతా 1,30,000 రూపాయలు A3 నుంచి A6 వరకు వీళ్ళ దగ్గర రికవర్ చేశాము. ఇంకొక 6 మెంబర్స్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసేసి ఆ మిగతా అమౌంట్ ఏదైతే 5,20,000 రూపాయలు ఉందో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు జరిగిన వెంటనే దీని గురించి అంటే స్టేషన్కి వచ్చిన వెంటనే ఎటువంటి లేట్ చేయకుండా కేసు కట్టేసి ఈ ఇన్వెస్టిగేషన్లో బాగా పనిచేసిన వ్యక్తులు వచ్చేసి సారవకోట SI G అప్పారావు, PC 1829 దాల్నాయుడు, PC 1435 DVR జోగారావు, PC 1437 గోపాలరావు, PC 2189 G సత్యనారాయణ. వీళ్ళందరూ చాలా అంటే జరిగినది 18వ తేదీ సుమారు ఒక వారం రోజుల్లోనే. అంటే వీళ్ళు కొంతమంది పక్క రాష్ట్రం వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి లేట్ చేయకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేసినందుకు శ్రీకాకుళం SP గారు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. అలాగే రివార్డ్స్ కూడా ప్రపోజల్ పెట్టమని చెప్పారు.